మిస్ అవుతుంది, ఎక్కడో కనబడట్లేదు, ఎందుకు? నాకు అర్థమైంది బన్నీ గారు. అండ్ నేను చాలా పాజిటివ్ వేలో చెప్పా. నేను ఎందుకు రావట్లేదు అనంటే తను మిస్ అవుతుంది, లైక్ తను వేరేలాగా అనుకుంటుందేమో, తను లైక్ వేరేలాగా తీసుకుంటుందేమో. ఏడవట్లే, ఫ్రస్ట్రేట్ వస్తుంది. లేదు ఫీల్ అవుతుంది టాకింగ్ వేరేలాగా తీసుకుంటుందేమో, తనకు నచ్చట్లేదు, అందుకే నేను మీ దగ్గరకు రావట్లేదు అని. ఒకవేళ నేను లైక్ జెలసీ ఫీల్ అవుతుంటే, ఒకవేళ నాకు నచ్చకపోతే నేను చెప్తానా? ప్రతిదీ కూడా నువ్వు పర్సనల్గా తీసుకొని వచ్చి పర్సనల్గా అటాక్ చేస్తానంటే ఎలా ఉంటుంది? ఐఎమ్ రెడీ టు ఫైట్. నేను భయపడట్లేదు నువ్వు పర్సనల్గా తీసుకొని వచ్చినా. ఇప్పుడు నువ్వు నన్ను బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి చూస్తున్నావా? మీకు నేను నాకు నువ్వు, మనకి బిగ్ బాస్. మీకు నేను నాకు మీరు, మనకి బిగ్ బాస్. పడుకోండి. అండర్స్టూడ్. ఏయ్ మీరే ఫస్ట్ అది పడేశారు, మీరే ఫస్ట్ ఎక్కారు, మీరే అన్నీ ఫస్ట్ కరెక్ట్గా చేశారు. ఒకటి తిప్పడంలో కొన్నిసార్లు గ్రహాలు మనకు అనుకూలించాం అంతే. ఎక్కి నించున్నాను, నించుండే కంటే ఊగుతుంది. మీరు చెప్పేది కదా, నాకైనా మినిమం ఉండాలి. ఏం లేదు, అదేం లేదు. ఆ టెన్షన్ మినిమం కాదు, మినిమం ఏం లేదు. మినిమం ఉంటే మాత్రం ఫస్ట్ స్టెప్ దగ్గర అయిపోయారు. మీకు బుర్ర ఉంది, వాడారు కాబట్టి, బాగా ఆడారు కాబట్టి లాస్ట్ స్టెప్ అది కొంచెం తేడా అయింది అంతే. ఇంకా ఆ టైంకి మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది కదా. ఒకవేళ అలా ఇప్పుడు మీ మమ్మీ కాదు. ఒక నిమిషం, నేను అందుకే క్లియర్గా మీకు డెమోతో సహా చూపించా, కింద పెట్టి మరి. అంటే ఇప్పుడు వీడు చెప్తే అమ్మాయి సపోర్ట్ చేస్తాడు అనిపిస్తుంది అని నేను పాయింట్ చెప్పా ఫస్ట్. ఇది ఇట్లా పెడితే ఏమో నేను ఎక్కేమనింది కూడా. ఎందుకు అంటే ఆయన అక్కడి నుంచి ఫోర్స్ సరిపోవట్లేదేమో, ఎక్కి నించుంటే అయినా లోపలికి పోతుందేమో చూసుకుంటే వెళ్ళేసి ఎక్కేసి ఫ్లాట్ తీసేసుకున్నారు ఏమో. అది క్లారి లేదంటే నీకు పేరు వస్తుంది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టలేదని. నెక్స్ట్ వీక్ మిమ్మల్ని క్యాప్టెన్ చేద్దాం. ఓకే, జోకేమంటావా? అప్పుడు మేము ఉండాలి కదా బాబు. వెళ్తా నేను వెళ్తాను ఈ వీక్. నేను పెట్టుకుని గొడవలు అన్నా అయినా ఈ వీక్. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తాం మీరు. ఎవరికొకరికి ఏదో ఒక టైంలో లక్ యాడ్ అవుతుంది. నాకు ఎందుకు అసలు లక్ అసలు యాడ్ అవ్వట్లేదు. రెండుసారి వెనకలు ఇస్తారా మీ దగ్గరకు నేను వచ్చేసా. ఎందుకంటే నాకు ఇక్కడ ఇది ఎక్కువ కాదు, మీరు ఎక్కువ అని కాదు. లైక్ అందరూ ఒక్కటే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు లేదు ఎవరు ఏమన్నా అంటే నుంచి డే కొంచెం అలా ఉంది కదా, ఫీల్ అవుతుంది. అవ్వట్లేదురా వదిలి తను
సో అసలు నువ్వు నేను ఉండి ఇమాజిన్ ముందెళ్ళుంటే ఏమై ఉండేది డన్లోకి. ఈ మాన్యువల్ ముందెళ్ళుంటేనా కళ్యాణ్ అంత ఈజీగా దొరకడు. ఇద్దరు పడుకున్నారు కాబట్టి దొరికాడు. తను స్లిప్పరీగా ఉంటాడు. అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. దాని తర్వాత మళ్ళీ మనకే వచ్చేది. ఎందుకంటే ఒక రౌండ్ ఆగినంటే పవన్ వచ్చేవాడు లోపలికి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ బాటిల్. కంగ్రాచ్యులేషన్స్. వండి ఇసిరేసావా తగిలి పట్టినాయా? తనుజ, నేను 3 సార్లు లాస్ట్ వరకు వచ్చాను అండ్ 3 సార్లు నువ్వే సంచాలకుగా ఉన్నావు. ఫైనల్ గా 3వ సారి నేను గెలిచాను. థ్యాంక్ యూ నీ బ్లెస్సింగ్స్ ఉన్నందుకు. అండ్ ఇమాన్యుయల్, నీ బ్లెస్సింగ్స్ ఉన్నందుకు కూడా థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. కళ్యాణ్, నువ్వు చేసిన పోటీకి నేను కెప్టెన్ అయినరా, అట్లా పెట్టకు మొహం ప్లీజ్. అండ్ పవన్, ఆల్మోస్ట్ నువ్వు నన్ను 4th వీక్ నుంచి ఎప్పుడు కెప్టెన్ అవుతానని చూసాను. ఫైనల్ గా 11th వీక్ కెప్టెన్ అయ్యాను. అండ్ సుమన్ అన్న, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఎందుకనంటే నువ్వు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నావు. ఐ లవ్ యూ సో మచ్. అండ్ బర్ని గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ దివ్య, థ్యాంక్ యూ, నువ్వు నన్ను రెచ్చగొట్టిలానే. అండ్ సంజన గారు, ఓకే గొడవ పడిన ఐ లవ్ యూ. మీరు కెప్టెన్ కళ్యాణ్, తనుజ, పవన్, ఇమ్ము, సుమన్ అన్న, రండి ప్లీజ్. కంగ్రాచ్యులేషన్స్ కెప్టెన్. కెప్టెన్ రండి. దా కళ్యాణ్ చెయ్యి. కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేసి అమ్మా అంటే ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ వీక్ నామినేషన్ చేయడానికి లేదు. నామినేషన్ సైలెంట్ గా అయిపోతుంది నెక్స్ట్ వీక్. కంగ్రాట్స్. పక్కనే ఉన్నారు. ఈడొకడు బరువుందా? పక్కనే ఉండకూడదా? జాయిన్ అవుతాను. ఉంటదన్నా పెడితే ఏదో రాయి నాకు అన్ని స్టెప్స్ టచ్ చేసి చూడాలి, ఏది వాబుల్ అవ్వట్లేదా అని. అంటే కొన్ని ఇటు తిప్పినప్పుడు రావట్లేదు. దట్ ఈస్ డెసిషన్.